హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవలోకంలో ఒకరోజు మహా గందరగోళం నెలకొంది. అది యుద్ధం కాదు, దుర్గుణం కాదు, అది నారదుని కొత్త ఆలోచన వల్ల. ఒక ఉదయం నాడు నారదుడు తన వీణ పట్టుకొని నారాయణ నారాయణ అంటూ విష్ణులోకానికి వెళ్ళాడు. విష్ణుమూర్తి అప్పటికే శేషశయ్యపై విశ్రాంతి తీసుకుంటున్నాడు. లక్ష్మీదేవి పక్కనే కూర్చొని కమలాలను అలంకరిస్తోంది. నారదుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఓ భగవంతుడా, నాకొక చిన్న సందేహం కలిగింది. ఇక ఆ మాటలు విన్న విష్ణువు చిరునవ్వు నవ్వి, నిన్ను చూసి చిన్న సందేహం అనడం నమ్మగలమా నారదా? సమస్య ఏదో పెద్దదే ఉంటుంది, కానీ ఆపగలమా చెప్పు అన్నాడు. ప్రభు, నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఈ లోకంలో ఎవరు ఎక్కువ తెలివైన వాళ్ళు? దేవతలా, దానవులా, లేక మనుషులా? ఇక ఆ మాటలు విన్న విష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు, నువ్వు ఈ ప్రశ్న అడిగినంతలోనే 3 లోకాల్లో గందరగోళం పుట్టింది. ఇక ఆలస్యం ఎందుకు? నీవే వెళ్ళి చూడు, నీకు సమాధానం దొరుకుతుంది అంటూ ఇక విష్ణువు అయితే నారదునికి సెలవిస్తాడు. ఇక నారదుడు ఆ మాటలు విని ఉత్సాహంగా 3 లోకాలకు బయలుదేరాడు. మొట్టమొదటగా ఇంద్రలోకం వైపు వెళ్ళాడు. ఇక ఇంద్రుడు తన సింహాసనంపై కూర్చొని అహంకారంతో గజరాజుపై పూలమాల వేస్తున్నాడు. నారదుడు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, ఇంద్ర, మీరు దేవలోకంలో అధిపతి కదా, మరి మీ తెలివి ఎంత మేరకు ఉందో పరీక్షించాలనుకుంటున్నాను. ఇక ఆ మాటలు విన్న ఇంద్రుడు చప్పున నవ్వి, నారద, నీ పరీక్షను దాటిన వాడు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు, కానీ ప్రయత్నించు. ఇక నారదుడు వెంటనే తన వీణ నుండి ఒక ముత్యాన్ని తీసి ఇంద్రుని ముందు పెట్టాడు. ఇది ఆకాశం నుండి పడిన దివ్య ముత్యం. దీన్ని చీల్చకుండా లోపలున్న ప్రకాశాన్ని బయటకు తీయండి అంటూ ఇంద్రుడికేసి చెప్పాడు నారదుడు. ఇక ఇంద్రుడు వల్ల కాలేదు. ఇక ఇంద్రుడు శుక్రమాచార్యుణ్ణి పిలిచాడు. బ్రహ్మదేవుణ్ణి స్మరించాడు. వజ్రాయుధంతో ప్రయత్నించాడు, కానీ ముత్యం మెరవకుండా అలాగే ఉంది. ఇక ఇంద్రుడు ఎంత ప్రయత్నించినా ఆ ముత్యం మెరవకపోవడంతో ఇక ఇంద్రుడు నారదుడితో ఇలా అన్నాడు, ఇది నా అసాధ్యం అనిపిస్తుంది, ఇక మీరే దీనికి ముగింపు పలకండి అంటూ సెలవిచ్చాడు. ఇక నారదుడు ముగింపులో నారదుడు నవ్వి ఇలా అన్నాడు, ఈ ముత్యం మెరవడం అసాధ్యం ప్రభు, ఎందుకంటే ఇది నిజానికి నా వీణ ముత్యం మాత్రమే, ఇది పైనుండి పడలేదు అంటూ సెలవిచ్చాడు. ఇక దేవలోకమంతా నవ్వులతో మార్మోగిపోయింది. ఇంద్రుడు మాత్రం ఎర్రబడ్డాడు. ఇక సరే, దేవతలు తెలివైన వాళ్ళు కాదని నిరూపితమైంది అన్నాడు నారదుడు. ఇక అక్కడి నుండి అసురలోకం అంటే రాక్షసుల లోకం వైపు బయలుదేరాడు నారదుడు. ఇక తరువాత నారదుడు అలా వెళ్తూ పాతాళ లోకానికి వెళ్ళాడు. అక్కడ మహాబలి రాజు యజ్ఞం చేస్తూ ఉన్నాడు. మహాబలి, మీ దానం గురించి వినడం చాలా సంతోషంగా ఉంది, కానీ నేను మీ తెలివి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అని నారదుడు మహాబలి దగ్గర అన్నాడు. ఇక ఆ మాటలు విన్న మహాబలి గట్టిగా నవ్వి, నారద, చూసుకో, మా వైపు జాగ్రత్త, మరి దానవుల తెలివి మాయారూపం, జాగ్రత్త సుమా అంటూ అనగా ఇక నారదుడు తన దగ్గర నుండి ఒక చిన్న చీటీ ముక్క తీసి ఇక మహాబలికైతే ఇచ్చాడు. ఇది నా దగ్గర ఉన్న విజ్ఞానపు పొడి, దీన్ని నీ సైనికుల మీద చల్లి వారిని తెలివైన వారిగా మార్చు అంటూ ఆ చీటీని కాస్త మహాబలికి ఇవ్వగా ఇక మహాబలి వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ నారదుడు ఇచ్చిన పొడిని తీసుకొని ఇక వారి సైనికుల మీద చల్లాడు. నిజానికి అది నారదుడు తయారు చేసిన కారపు పొడి. ఇక సైనికులంతా తుమ్ముతూ అరుస్తూ పరుగులు తీశారు. ఇక అది చూసిన మహాబలి ఆశ్చర్యంతో, ఏమైంది, ఎందుకు వీళ్ళంతా ఇలా బాధపడుతున్నారు అంటూ గట్టిగా అరిచాడు.
ఇక అదంతా చూస్తున్న నారదుడు మాత్రం నవ్వుతూ, ఇదే విజ్ఞానం, నోరున్నవాడు తుమ్మకపోతే ఇక తెలివి ఏమిటి అన్నాడు. ఇక అసురలోకమంతా నారదుని జోకులతో నవ్వులతో మారిపోయింది. ఇక ఇక అసురలోకం కూడా తెలివి గలది అని నిరూపితం కాలేకపోయింది అంటూ నారదుడు ఇక భూలోకం వైపు పయనం సాగించాడు. ఇక చివరిగా నారదుడు భూమి వైపు దిగాడు. ఇక అలా వెళ్తూ వెళ్తూ ఒక పల్లెలో రైతులు నీరు తీయడానికి బావి వద్ద చాలా కష్టపడుతున్నారు. ఇక నారదుడు వాళ్ళని చూసి ఇక తేలిగ్గా వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. ఇక నారదుడు దూరం నుండి వాళ్ళను గమనించసాగాడు. దూరం నుండి వాళ్ళను జాగ్రత్తగా గమనించసాగాడు. వారిలో ఒకడు కాస్త హాస్యప్రియుడు, పేరు చింతన్న. నారదుడు అతన్ని అడిగాడు. ఇక దగ్గరికి వెళ్ళి నారదుడు చింతన్నను ఇలా అడిగాడు, నీకు దేవతలతో దానవులతో పోలిస్తే ఏం తెలివి ఉంది? వాళ్ళిద్దరికంటే నువ్వు ఎందులో ఎక్కువ అని ఇక నారదుడైతే చింతన్నను ప్రశ్నించగా, ఇక చింతన్న గట్టిగా నవ్వుతూ ఇలా అన్నాడు, మేము అంతా తెలివైన వాళ్ళమే కానీ మా తెలివి మా పొట్టలోనే ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న నారదుడికి ఆశ్చర్యం వేసింది. ఏంటి, మీ తెలివి మీ పొట్టలో ఉందా అని అనగా చింతన్న మళ్ళీ ఇలా సమాధానం ఇచ్చాడు, అవును, మా పొట్టలోనే మా తెలివి ఉంది. ఎందుకంటే మాకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది అని అన్నాడు. నారదుడు ఆశ్చర్యపోడు, అదేమిటి అన్నాడు. ఇదిగో చూడు అంటూ చింతన్న ఇలా అన్నాడు, నేను పొద్దున్నే నా పొలానికి వెళ్ళి పని చేశాను. వాన పడి పంట బాగా పండింది. ఇప్పుడు నువ్వు ఆకాశంలో తిరుగుతావు, కానీ మాకు రొట్టె దొరికే తెలివి ఉంది. మా తెలివి ఆహారంలో ఉంటుంది, మాయలో కాదు ఇక అంటూ చింతన్న సెలవిచ్చాడు. ఇక ఆ మాటలు విన్న నారదుడు నవ్వి ఇలా అన్నాడు, ఇదే కదా నిజమైన విజ్ఞానం, ఆకలి తీర్చడమే పెద్ద ధర్మం అని అనుకుంటూ ఇక తన లోకానికి వెనుదిరిగాడు. ఇక తిరిగి మళ్ళీ విష్ణులోకం చేరుకున్నాడు నారదుడు. ఇక 3 లోకాలు చుట్టి తిరిగి నారదుడు విష్ణువు దగ్గరకు వచ్చాడు. ఇక నారదుడిని చూసిన విష్ణువు నవ్వుతూ ఇలా అడిగాడు, సరే నారద, నీకు మరి సమాధానం దొరికిందా? 3 లోకాలు తిరిగి వచ్చినట్టున్నావుగా అంటూ అడిగాడు. ఇక విష్ణువు మాటలు విన్న నారదుడు తన తల వంచి ఇలా అన్నాడు, దొరికింది ప్రభు. దేవతలు తెలివి గర్వంలో ఉంది. నేను 3 లోకాలు తిరిగి నేను గమనించింది ఏమిటంటే దేవతల తెలివి గర్వంలో ఉంది, దానవులు అదే రాక్షసుల తెలివి మాయలో ఉంది, కానీ మానవుల తెలివి ఆకలిలో ఉంది. ఇక ఆ మాటలు విన్న విష్ణువు లక్ష్మి ఇద్దరూ కలిసి ఒక్కసారిగా నవ్వారు. ఇక లక్ష్మీదేవి ఇలా అన్నది, అందుకే భూమిలో నవ్వులు నిజమైనవి. దేవలోకంలో మేఘాలు పిడుగులు వేస్తే భూమిలో పల్లెవాళ్ళు పాటలు పాడుతారు. ఇక ఆ మాటలు విన్న నారదుడు తన వీణ తట్టి నారాయణ నారాయణ అంటూ గంభీరంగా నవ్వి చెప్పాడు, అంటే నేను ఇదంతా చూసి ఏం తెలుసుకున్నానంటే 3 లోకాలు తిరిగినా ఒక్క నవ్వు మాత్రమే అన్ని లోకాలలోకెల్లా ఒకే ఒక్క భాష అని నారదుడు అనగా, ఇక విష్ణువు లక్ష్మీ నారదుడు ముగ్గురు కలిసి నవ్వుకున్నారు. ఇక ఇందులో నీతి ఏమిటంటే దేవతలకైనా దానవులకైనా మనుషులకైనా నవ్వు నేర్పినవాడు నారదుడు ఒక్కడే. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.